తెలంగాణ దినోత్సవం అధికారికంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విమోచన దినంతో కాకుండా ఏవేవో పేరుపడి దినోత్సవాలు చేయడం సరైనది కాదని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. నాడు విమోచన దినోత్సవంపై బ్రిటిషర్లు ఏ విధంగా కుట్రలు చేశారో నేడు అవే కుట్రలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు విమర్శించారు. నిజాం బ్రిటిషర్ల వల్లే పేద దేశంగా మారిందన్నారు. తెలంగాణ సంపద దోచుకుని నిజాం ధనవంతుడయ్యారని విద్యాసాగర్ రావు తెలిపారు. సెప్టెంబర్ 17 స్ఫూర్తిగా కార్యాచరణ సిద్ధం చేసుకుని బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ముందుకు వెళ్లాలని విద్యాసాగర్ రావు ఆకాంక్షించారు. నియంత నిజాం కానివ్వండి, బ్రిటిష్ కానివ్వండి, ఏ విధంగానైతే వాళ్ళు కుతంత్రాలు కుట్రలు చేసినారో అటువంటి ఆలోచన వీళ్ళది. ఆ విధంగా ఆలోచించి ఈ విమోచన అనే పదాన్ని లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ 1800 సంవత్సరాలు బ్రిటిషు తర్వాత నిజాం ఒకటే. ఎందుకంటే నిజాంకు ఒక భయం ఉండే, మరాఠాస్ వచ్చి ఇప్పుడు దండయాత్ర చేస్తారు, ఇప్పుడు హైదరాబాద్ సంస్థాన్ని క్యాప్చర్ చేస్తారు అని కలలు కనపడే వాళ్ళు శివాజీ కానీ మరాఠా వాళ్ళు కానీ. కాబట్టి నేను బ్రతకలేను, నన్ను దాడి చేస్తారు ఎప్పటికైనా అని అందుకోసం ఆ బ్రిటిష్ వాళ్ళకు ఒప్పందం చేసుకున్నాడు. ఆయన సబ్సిడరీ ఉండడానికి, ఆయన అండలో ఉండడానికి. బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, మరి మేము డబ్బులు ఇవ్వాలి, మా సైన్యానికి మేపడానికి కోసం నువ్వు డబ్బులు ఇవ్వాలంటే ఇస్తాను ఒప్పుకొని అప్పుడు ఇద్దరు కలిసిపోయి ఒకటి కాదు ఇద్దరు, మొత్తం ఇద్దరు కలిసి ఈ ప్రాంతాన్ని సర్వనాశ చేసే ప్రయత్నం చేశాం. అంతవరకు బంగారాన్ని రత్నాలను పదాల్లో పెట్టి అమ్మినటువంటి ప్రాంతం ఇది, ధనిక ప్రాంతం ఇది. ఇటువంటి దేశం బీదరికం కావడానికి నిజాం ధనికుడు అవ్వడం కారణం. ఆయన సామంతులు, జమీందారులు, దేశముఖులు వీళ్ళందరినీ పెట్టి నేను బ్రిటిష్ వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి. అంతేకాదు బ్రిటన్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పెన్షన్స్ కూడా మనం భారతదేశం నుంచి పోయి అక్కడ నియంత నిజాం కానివ్వండి, బ్రిటిష్ కానివ్వండి, ఏ విధంగానైతే వాళ్ళు కుతంత్రాలు కుట్రలు చేసినారో అటువంటి ఆలోచన వీళ్ళకి.